బీజేపీ అండగా ఉంటే తప్ప ఈయన సాహసించాడు. కానీ ఈరోజు బీజేపీకి స్పష్టంగా అర్థమైపోయింది, మేము తప్పు చేసినాము, కేసీఆర్ను కాపాడి మేము తప్పు చేసినాము, ఒకవేళ కేసీఆర్ను మేము జైలుకు పంపించుంటే మేమే ప్రత్యామ్నాయంగా ఇక్కడ నెంబర్ 2 నెంబర్ 1 ఉంటుండే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముక్తకంతంగా నిర్ధారించుకున్నారు. కవితనికి ఇట్లా జైల్లో పెట్టినుంటే ఈరోజు బీజేపీకి 40-50 సీట్లు వచ్చి నెక్ టు నెక్ వచ్చేదని చెప్పి వాళ్ళే అంటున్నారు. వాస్తవమే అది. అయితే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పడగొట్టి కేసీఆర్ని ఎక్కించాల్సిన అవసరం బీజేపీకి ఎందుకుంది? బీఆర్ఎస్ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే పార్లమెంటులో దాదాపు 8 నుంచి 12 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి, 4-5 సీట్లు బీజేపీకి వస్తాయి, మజ్లిస్కి 1 సీట్ వస్తుంది. వీళ్ళకి వచ్చే సీట్ ఏది? వస్తే గీస్తే మెదకొక్కటి రావాలి తప్ప ఇక ఏ సీట్ వస్తుంది? ఇక పార్లమెంటులో 1 సీటు రాకుండా బీఆర్ఎస్ అని దేశమంతా తిరిగి డప్పు కొట్టి నేను ప్రధానమంత్రి అవుతా అన్న పార్టీ 1 సీటు రాకుంటే ఉంటుందా? ఆ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారేమో. టీఆర్ఎస్ అనేది లేదు కదా, వేరే వాళ్ళు తీసుకున్నారు కదా ఆల్రెడీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఎవరు చేసినా కూడా అసలు ప్రజలు సహించరు. ఎమ్మెల్యేలు కదా పోవాల్సింది, ఎమ్మెల్యేలకు ఇంట్రెస్టే లేదు. బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు వాస్తవంగా చెప్తా ఉన్నా, ఇంకొక 2 సంవత్సరాలు ఇలాగే ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు. ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్లకు వస్తారు, కొంతమంది బీజేపీలకు పోతారు. తర్వాత నెక్స్ట్ ఆ బీఆర్ఎస్ఏ 3 ముక్కలు అయిపోతుంది, ఆ పార్టీయే ఉండదు. అప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? కాంగ్రెస్ బీజేపీ. నేషనల్ పార్టీ మధ్యప్రదేశ్ ఎట్లుందో, ఛత్తీస్గఢ్ ఎట్లుందో, రాజస్థాన్ ఎట్లుందో అట్లనే తెలంగాణలో ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం కదా. ఇప్పుడు నేషనల్ పార్టీస్ అధికారంలో ఉంటే అన్ని డెమోక్రటిక్ వేగా అన్ని జరుగుతాయి. సో మీరు అంటున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు జంప్ అయ్యే ఛాన్స్ ఉందని. ఉంటుందా అట్లా? మీరు తీసుకుంటారా అట్లా? మళ్ళీ మీరు తీసుకుంటే మళ్ళీ డెమోక్రసీ ఇవన్నీ గేటు తెరవాలే కానీ రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. గేటు తెరుస్తారా లేదా అనేది వేరే క్వశ్చన్. ఆ అవసరం ఇప్పటికిప్పుడు మాకు లేదు. కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాజకీయంగా నిలదొక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహంలో భాగంగా కొన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళు గెలిస్తే మీరు గెలకాల్సి వస్తుంది కదా. ఈరోజు ఉట్టి పుణ్యానికి కడియం శ్రీహరి 2 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అన్నప్పుడు కౌంటర్గా మేము కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, డిఫెన్సివ్ మెకానిజం. ఇంకొకటి ఏంటి అంటే, నిజంగా కేసీఆర్ గారు 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఉంటే ఉరుకులాడుతుండే. కామారెడ్డిలో గెలిచి గజ్వేల్లో గెలిచి ఉంటే ఇక నాకు ఎదురే లేదు, నేను ఎక్కడ పోయినా గెలిచి తెలంగాణకు నేనే రాజుని, ఇది నా రాజ్యం కాబట్టి నా రాజ్యాన్ని నేను తీసేసుకుంటా అన్న లెవెల్లో ఆయన ఆలోచించిపోతుంది. ఇప్పుడు ఆయననే మానసికంగా కుంగిపోయి ఉన్నాడు. ఎందుకంటే కామారెడ్డిలో ఆయన ఓడగొట్టిండు కదా. ఏదో సింపతి ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్లేదా? ఏం సింపతి? ఇప్పుడు ఎప్పుడైనా పడ్డాడు వి మిస్ యూ కేసీఆర్ అని, కాల్జారి పడితే సింపతి వస్తే ప్రతి ఒక్కరు కాల్జారి పడతారు రాజకీయ నాయకులు. కావాలని సబ్బునీళ్ళు వేసుకొని అయ్యో పాపం అని అనుకోరండి. అయ్యో పాపం అనుకుంటుంటే కేసీఆర్ ఎందుకు ఓడిపోతాడు? ఈ రోజు ప్రజలు అయ్యో పాపం అనుకునే స్థితిలో లేరు. తరిమి కొడదాం, తిరగబడదాం అనే స్థితిలో ఉండే ఇంత నిర్బంధం మధ్యలో కూడా ఈ రిజల్ట్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పంచిన డబ్బులకు, వాళ్ళు ఇచ్చిన లిక్కర్కు 100 కోట్ల రూపాయలు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తలేదు అసెంబ్లీలో. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి కాన్ఫిడెన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మీరిద్దరు పక్కకుండి వేరే వాళ్ళతో మాట్లాడిస్తే అప్పుడు కాన్ఫిడెన్స్ మనకు కనబడుతుంది. ప్రతిదానికి మేమే ఉన్నాం, మా స్థానం, వాళ్ళ అపోజిషన్ స్థానాన్ని పరిలపరచుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి నిజంగా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా నేను అనుకోదు. బెదిరింపుతోటి ఆ బెదరడం ఎక్కడ ప్రజలకు దృష్టిలో పడుతుందో అని చెప్పి ఒక మేకపోతు గాంభీర్యంతో అట్లా మాట్లాడుతూ ఉన్నారని నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని కూడా డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు కదా, అంటే సీనియర్స్ని రెచ్చగొడుతున్నట్టున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అపారమైన అనుభవం ఉన్నోళ్ళు, వాళ్ళు ఈ పార్టీ సిస్టంలో పార్టీ లైన్ ఉన్నోళ్ళే. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మచ్చలేని వ్యక్తిత్వం కదా. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అగ్రెసివ్గా ఉండకపోవచ్చు కానీ ఆయన ఇంటలెక్చువాలిటీ మీద లేకుంటే ఆయన నిబద్ధత మీద ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ను నిలుపుకున్న వాళ్ళు. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలేదా? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా లొంగకుండా పోరాటం చేసారు కదా. వివేక్ గారు ఉన్నారు, ఆయన ఎంతైనా తెలంగాణ కోసం ఎక్కువ కొట్టాడిండు తప్ప. రాజగోపాల్ గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక క్యారెక్టర్ నిలుపుకున్న వ్యక్తులు. ఆషామాషిగా ఎక్కడి నుంచో ఏదో కేవలం ఎమ్మెల్యేలు కానీ వచ్చిన వాళ్ళు చాలా 1-2 ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఉన్న మెజారిటీ నాయకులను మీరు చూడండి. సో
సో వాళ్ళని రెచ్చగొట్టే అంత అనుభవం కానీ చాకచక్యం కానీ వీళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. ఉట్టిగా చేతిలో మీడియా ఉంది కాబట్టి ఎవడో రాసిస్తాడు 2 పదజాలాలు వాడి ఏదో అద్భుతంగా మాట్లాడినామని చెప్పి వాళ్ళతోటి సోషల్ మీడియాలో పెట్టించుకోవడం తప్ప అదేమన్నా మాట్లాడే పద్ధత. గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమనాలి? ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాము, మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, మీ ఏదన్నా ఉంటే సూచనలు చేస్తాము అని ఈ తీరుగా మాట్లాడాలి. గతంలో ఇట్లనే మాట్లాడింది ఎవరైనా. కానీ మాట్లాడే తప్పుదారి మేము ఇక్కడ కూర్చున్నాం కానీ మా హక్కు అక్కడ ఉండే అంటే ప్రజలందరినీ వెటకారం చేసినట్టు మాట్లాడి ఇంకా అహంకారపూరితంగా మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చాలామంది ప్రజలు నాతో చాలామంది చెప్పినది ఏంటంటే ఫోన్ల ద్వారా పర్సనల్గా, అరే గిట్లా మాట్లాడతాడేంది, ఎందుకు హంబుల్గా యాక్సెప్ట్ చేయడం, ప్రజలు ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేయలేదు. కేసీఆర్ ఇప్పటికి కూడా ప్రజలు ఈ తీర్పు ఇచ్చిండ్రు, నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక్క మాట రాలే ఆయన నుంచి ఇప్పటిదాకా. సో ఫ్యూచర్ ఈక్వేషన్లో కొంతమంది కొన్ని రకాల ఈక్వేషన్స్ చెప్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. రేపు కేసీఆర్ని టార్గెట్ చేసి బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మార్చే ఒక ప్రయత్నం చేయొచ్చు.